शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं वास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ వార ఫలాలు చూసే ముందు గ్రహస్థితి గురించి చూసినట్టయితే మనకు ఈ వార ప్రారంభం నుంచి కూడా గురువు వృషభ రాశిలోను, అలాగే చంద్ర కుజులు మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో సంచరిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఇక రవి బుధులు వార ప్రారంభంలో 11వ తారీఖు వచ్చేసి బుధుడు మారుతున్నాడు. 14వ తారీఖు రవి మారుతున్నాడు. మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే శుక్ర రాహువులు ఇద్దరు కూడా మనకు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక కేతు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానంలో రవి, అలాగే బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 11వ తారీఖు ఏకాదశంలోకి రావడం, అలాగే రవి కూడా 14వ తారీఖు ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. శని ఏకాదశంలో ఉన్నాడు. ద్వాదశంలో వచ్చేసి రాహు, శుక్రుడు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. రాష్ట్రాధిపతి కుజుడు చంద్ర సాంగత్యం వార ప్రారంభంలో ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. ఏదైనా అస్థిరత కొద్దిగా ఉండే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత కఠినంగా ఉన్నా కూడా ఏదో ఒక రకమైన ఆటంకాల వల్ల మానసిక ఆందోళన, చికాకు కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో రాష్ట్రాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వాదశంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం వల్ల కొంత ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక లోటు అనేది మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ వారమంతా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు దగ్గర బంధువులకు అనారోగ్యము, కొంత దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ల కోసం గ్రూప్ ఎగ్జామ్స్ రాసేవారు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీళ్లకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఆటంకాలు ఎదురైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందడుగు వేస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే కొంత తలకు సంబంధించి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. సమస్యల నుంచి బయటపడడానికి మీ పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు కూడా కొంత మీకు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. వారాంతంలో ఏకాదశంలోకి 3 గ్రహాలు రావడం వల్ల కొంత ఊహించని ధనప్రాప్తి, గత కొంతకాలంగా మీకు రావాల్సినటువంటి ధనము కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ మేషరాశి వారిలో రాజకీయ నాయకులకైతే విజయాలు అద్భుతంగా దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయ రంగం వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రమోషన్ల విషయంలో కూడా సమయం తీసుకున్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి
విషయాలు మనకు అవగతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి కొంత అనుకూలత కొంత వ్యతిరేకతతో ఈ మేషరాశి వారికి ఈ వారం సూచిస్తుంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం మంగళవారం రోజు చేయించండి. మినుములు ఉలువలు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక పంచమంలో కేతువు, అలాగే నవమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు దశమానికి వెళ్తున్నారు. బుధుడు వచ్చేసి 11వ తారీఖు వెళ్తున్నాడు. ఇక శని 10వ స్థానంలో ఉన్నాడు. అలాగే రాహు శుక్రులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి జన్మ బృహస్పతి వల్ల మంచి స్థిరమైన ఆలోచన ఉంటుంది. అయితే అధికంగా కోరికలు, ఏదైనా కూడా విలాసాల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. వాటన్నిటికీ కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా వీరికి కొన్ని రకాల చికాకులు అయితే మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. చికాకులను అధిగమించి ముందడుగు వేస్తారు. అలాగే దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి, స్థిరాస్తుల యందు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కూడా కొంత అనుకూలమైన ఫలితాలే ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల ఆటంకాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యల యందు కొంత ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, రక్షణ రంగాలకు సంబంధించి గవర్నమెంట్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కానీ మంచి విజయాలు దక్కే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఇవన్నీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వారికి కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాలలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి, రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాలకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్య లాభాలు కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగా సూచిస్తున్నాయి. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ఖర్చులు రావడం, అనవసరమైనటువంటి వృధా వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. వాటి విషయాల్లో తగు జాగ్రత్త వహించండి. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. అష్టమంలో బుధ రవులు ఉన్నారు. అష్టమం నుంచి నవమంలోకి బుధుడు 11వ తారీఖు, రవి 14వ తారీఖు వెళ్తున్నాడు. ఇక నవమ స్థానంలో శని ఉన్నాడు. అలాగే దశమ స్థానంలో రాహువు శుక్రుడు ఉన్నారు. ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొన్ని అనుకూల, కొన్ని వ్యతిరేక ఫలితాలు మనకు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ద్వాదశ రాశిలో బృహస్పతి సంచారం, జన్మంలో కుజ సంచారం వల్ల విపరీతమైన కోపము, పని యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా పని చేయలేకపోవడం, ఆటంకాలు ఎక్కువగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో వాదోపవాదాలు, అనవసరమైన గొడవల్లో తలదూర్చడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలన్నున్నా కూడా ఆర్థిక
వనరులు సకాలంలో చేకూరుతాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో వారాంతంలో అనుకూలిస్తాయి. వార ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి వారాంతంలో ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సినీ రంగాలకు సంబంధించిన వారు, ఫ్యాషన్ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో వార ప్రారంభంలో కొంత ఆరోగ్య సమస్యలు, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నేత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే వారాంతంలో వాటి నుంచి కొంత రిలీఫ్ అయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వారాంతంలో కొంత తల్లిదండ్రులతో వాదోపవాదాలు, కొన్ని రకాల కుటుంబ చికాకులు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం అధికంగా సూచిస్తుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయం అయినప్పటికీ కూడా కొన్ని రకాల అనుకూలతలు, కొన్ని రకాల వ్యతిరేకతలు అయితే మనకు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాలు, చేతి వృత్తుల వారికి వీరికి మాత్రం కొంత అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఎంత కష్టపడ్డా కూడా ఆశించినంత గొప్ప స్థితి అయితే చేరుకోకపోవచ్చు, కానీ విజయాలు అయితే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకొని అలాగే కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వార ప్రారంభంలో విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం చేసుకోవడం మంచిది. వారాంతంలో ఆ యొక్క రుద్రాభిషేకం కానీ శివుడికి సంబంధించిన దేవాలయ దర్శనాలు చేసుకోవడం కొంత విశేషంగా అనుకూలిస్తుంది. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే సప్తమంలో రవి బుధులు ఉన్నారు. అష్టమంలోకి రవి బుధులు వెళ్తున్నారు. 11వ తారీఖు బుధుడు, అలాగే 14వ తారీఖు రవి అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక అష్టమంలో శని, నవమ స్థానంలో రాహువు శుక్రుడు ఉన్నారు. ఇక దశమ స్థానంలో ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. ద్వాదశంలో కుజ చంద్రులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాలో సంచరిస్తున్నాడు. మానసిక సంఘర్షణ, చికాకులు, కుటుంబ కలహాలు ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఏదో రకమైన చికాకులతో తరచూ వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక ద్వితీయాధిపతి అయినటువంటి రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి వారాంతంలో ఇంకా కొన్ని రకాల చికాకుల వల్ల ఇబ్బంది పడే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు కొంతవరకు మాత్రమే సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే అనుకూలించకపోవచ్చు. అయినప్పటికీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఒకవేళ వాహనాలు తీసుకోవాలంటే మాత్రం తీసుకునే అవకాశం కొద్దిగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, సంతానపరమైన విషయాలలో కూడా శుభవార్తలు వింటారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, దానివల్ల కొంత సమస్యలు ఎదురవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఏదైనా కూడా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో, అలాగే విద్యా విషయంలో కూడా కొంత వెనుకబడే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. వార ప్రారంభంలో కొంత భార్యకు అనారోగ్యము, చికాకులు కలుగుతాయి. వారాంతంలో
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. అష్టమ రవి బుధ సంచారం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు శని చివరి దశలో ఉంది. అలాగే రవితో కలయడం వల్ల ఆరోగ్య సమస్యలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా సూచిస్తుంది. నవమంలో రాహు ఉండడం వల్ల తండ్రికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే కొంత విజయాలు దక్కినప్పటికీ కూడా మిగిలిన రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమమైన విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాలు చేతివృత్తుల వారికి వీరికి సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. వారు శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభాల విషయంలో కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఏకాదశ గురువు వల్ల ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అలాగే 6వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 11వ తారీఖు 7వ స్థానంలోకి, రవి కూడా 14వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే బుధ రవి శనులు ముగ్గురు కలయిక సంభవిస్తుంది. సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో మనకు రాహువు శుక్రుడు ఇద్దరు కలుస్తున్నారు. అష్టమంలో వాళ్ళిద్దరు గ్రహాలు అలాగే ఉంటున్నాయి. తర్వాత బృహస్పతి వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు అలాగే చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంతవరకు అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. రాష్ట్రాధిపతి అయినటువంటి రవి 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. వార ప్రారంభంలో కొన్ని రకాల చికాకులు, మానసిక ఒత్తిళ్లు, ఏ పని చేసినా కూడా ఆలస్యం కావడం, కొంత వాదోపవాదాలు, చుట్టూ ఉన్న వాళ్ళతో శత్రుత్వం ఉన్నప్పటికీ వారాంతంలో కొన్ని సమస్యల నుండి బయటపడడం అయితే జరుగుతుంది. అయితే సప్తమ స్థానంలోకి వెళ్ళడం వల్ల వారాంతంలో కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కొంత స్థిరత్వం కలిగే అవకాశం ఉంది. ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా 7వ స్థానంలోకి వెళ్ళడం వల్ల చికాకులు, మానసిక సంఘర్షణ, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు దొరికే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా కొంత సంయమనంతో ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత చిన్న చిన్న సమస్యల వల్ల నరాలు, కండరాలు, తలనొప్పి, జలుబు ఇలాంటివి కొంత సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అయితే శుక్ర రాహువుల కలయిక వల్ల ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ స్థానచలనాలు కానీ వీటిలో కూడా కొంత సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే మిశ్రమంగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే కొంత సామాన్య విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ లేదంటే వ్యతిరేక ఫలితాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, అలాగే రక్షణ రంగాలు ఇవన్నిటికీ కూడా
సామాన్యమైనటువంటి స్థితి సింహరాశి వారికి సూచిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రస్తుతం ఆపేసి ఉన్న ఉద్యోగంలో ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక లాభాల విషయానికి వస్తే ఏకాదశ దశమంలో బృహస్పతి ఉండడం వల్ల సమస్యలు ఎన్నున్నా కూడా ఉద్యోగంలో కొంత అనుకూలత, చుట్టూ ఉన్న వాళ్ళతో మెప్పులు కలిగే అవకాశం ఉంది. అలాగే కొంత ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కొన్ని కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి మినుములు ఉలువలు దానం ఇవ్వండి. అలాగే అమ్మవారి యొక్క లలితాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం కానీ, లలితా దేవాలయ దర్శనం కానీ. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు 5వ స్థానంలో బుధరవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 11వ తారీఖు 6వ స్థానంలోకి, రవి 14వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక 6వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి, కన్యారాశి వారికి మానసిక శారీరక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా పని ఒత్తిడి, చికాకులు, ఊహించని మార్పులు అయితే కలుగుతూ ఉంటాయి. కొన్ని అనుకూల వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా జన్మకేతువు 7వ రాహు వల్ల, నాగదోషం వల్ల పనులు ఆలస్యంగా కావడం, చికాకులు కలగడం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది. ఆశించినంత గొప్పగా ఉండకున్నా కూడా ఆర్థిక లోడ్ అయితే ఉండదు. ఏదైనా కూడా ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే వార ప్రారంభంలో కొంత అనుకూలత ఉంటుంది. వారాంతంలో శని రవుల కలయిక వల్ల విద్యార్థులకు ఆటంకాలు, ఆశించిన తరహాలో విజయాలు సాధించలేకపోవడం, కొంత చికాకు కలగడం అయితే ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కానీ కొంత నిరాశ పొందే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో ఏదో రకమైన చికాకులు తలెత్తడం, కుటుంబ కలహాలు కొంత కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నేత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా అధికంగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థలాలు అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి, అలాగే కర్మాగారాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ, చేతివృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఈ వారం మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 4వ బుధరవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 11వ తారీఖు పంచమంలోకి, రవి 14వ తారీఖు పంచమంలోకి వెళ్తున్నాడు. ఇక పంచమంలో శని, 6వ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు. అష్టమ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో బుధుడు, అలాగే కుజుడు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం, కొంత ప్రతికూలత సూచిస్తుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ, కొంత చికాకులు, ఏదైనా విలాసాల యందు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా అవి నెరవేరకపోవడం, దానివల్ల కొంత చికాకు కలగడం, పని యందు కొంత నిర్లక్ష్యం అనేది ఎక్కువగా ఉంటుంది.
ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సమస్యలనున్నా కూడా ఆర్థిక లోటు అనేది కొంత లేకపోవడం అనేది గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి లేదంటే దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, స్థిరాస్తి పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు, సాఫ్ట్వేర్ రంగాలకు, అన్ని రంగాల విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విలాసాలయందు విదేశీ దూర ప్రాంత ప్రయాణాలయందు కొంత ధన వ్యయం అధికంగా ఉండడం వల్ల కొంత ఖర్చు వృధా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. అయితే భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయంలో అష్టమ బృహస్పతి సంచారం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంత చర్మ సంబంధమైన, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్లు కొన్ని సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం తల్లిదండ్రుల నుంచి మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. కొన్ని రకాల చికాకులు కలిగినప్పటికీ కూడా ఈ వారం కొంతవరకు బాగానే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప విజయాలు దక్కకపోవచ్చు. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మికంచన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు వాటి వల్ల ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. ఇక ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకొని మంగళవారం ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగేలు నివేదన పట్టి పంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో బుధరవులు ఉన్నారు. బుధుడు వచ్చేసి చతుర్థంలోకి 11వ తారీఖు, రవి వచ్చేసి 14వ తారీఖు వెళ్తున్నాడు. శని చతుర్థంలో ఉన్నాడు. పంచమంలో రాహువు, శుక్రుడు ఉన్నారు. అలాగే 6వ స్థానం, 7వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. 8వ స్థానంలో కుజుడు, అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన కుజుడు అష్టమ సంచారం వల్ల మానసిక సంఘర్షణ, చికాకు, కొంత శారీరక అలసట ఎక్కువగా ఉండడం, పని యందు ఆసక్తి లేకపోవడం, కోపం విపరీతంగా రావడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు కూడా విశేషంగా రాణిస్తారు. విదేశీ విద్యలు అభ్యసించే వారికి కొంత సమయం అనుకూలించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో ఉండడం, అష్టమంలో కుజుడు ఉండడం వల్ల చర్మ సంబంధమైన, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా విశేషమైనటువంటి అనుకూలత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాలకు, చేతి వృత్తుల వారికి, దీర్ఘకాలిక వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విలాసాల యందు అధిక ధన వ్యయం,
సంతానపరమైన విషయాల్లో ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. మంగళవారం రోజు నవగ్రహాలలో అంగారకుడికి 7 ప్రదక్షిణాలు చేయండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో బుధ రవులు ఉన్నారు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నాడు. ఇక 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ధనస్సు రాశి వారికి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల చికాకులు, మానసిక సంఘర్షణ, ఊహించని ప్రయాణాలు, ఏదో ఒక రకమైన తలనొప్పులు రావడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా వారాంతం నుంచి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలో కొంత మార్పు కనిపిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారాంతంలో కొంత కుటుంబంలో చికాకులు, సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం, ముఖ్యంగా జలుబు, తలనొప్పి ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పూర్వార్ధమే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి బుధులు ఉన్నారు. ఇక జన్మం నుంచి ద్వితీయంలోకి 11వ తారీఖు బుధుడు, రవి 14వ తారీఖు వెళ్తున్నాడు. ద్వితీయంలో శని, బుధ, రవుల కలయిక వారాంతంలో సంభవిస్తుంది. తృతీయంలో శుక్ర, రాహువులు ఉన్నారు. ఇక చతుర్థంలో పంచమంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతు 9వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వార ప్రారంభం అంతా కూడా చికాకులు, తలనొప్పులతో ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఆటంకాలు రావడం, పై అధికారులంటి చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత, వాదోపవాదాలు జరిగే అవకాశం సూచిస్తుంది. ఇక వార మధ్యం నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ద్వితీయంలోకి రావడం వల్ల ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు తొలగిపోయి కొంత పురోభివృద్ధి వైపు అడుగులు పడతాయి. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కొనడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి విజయాలు దక్కుతాయి. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రాజకీయ, సినీ రంగాలకు సంబంధించిన విద్యలు నేర్చుకునేవారంటే డిఎఫ్, టెక్ ఇలాంటివి వాళ్ళకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. రవి బుధుల యొక్క కలయిక శనితో కావడం వల్ల
రక్తంలో ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలికమైనటువంటి లాంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. గతంలో తగిలిన వాటికి కూడా, గతంలో అనారోగ్య సమస్యలకు కూడా ప్రస్తుతం ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇక అష్టమ ఆదిత్య హృదయ స్తోత్రం పాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్ర రాహువులు ఉన్నారు. ఇక తృతీయంలో గురువు, చతుర్థంలో చంద్ర కుజులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక సప్తమ కేతువు, ఇక దాంతోపాటు ఏకాదశంలో బుధ రవులు ఉన్నారు. వార ప్రారంభంలో 11వ తారీఖు ద్వాదశంలోకి, అలాగే బుధుడు ద్వాదశంలోకి, 14వ తారీఖు రవి ద్వాదశంలోకి వస్తున్నాడు. శని ద్వాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ ప్రారంభం నుంచి కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని అందు కూడా కొంత ఆటంకాలు రావడం, దాంతోపాటు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం, విలాసాల యందు ఆసక్తి, దుర్వ్యసనాల యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా సంయమనంతో సద్దుమణించుకుంటారు. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకుండా మంచి ఉద్యోగము, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత ఆలస్యంగా అయినా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా అధిక ఖర్చులు, ఊహించని ధన వ్యయాలు, ఈ వారాంతంలో బుధరవులు, శని కలయిక వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో శుక్ర రాహువులు ఉన్నారు. చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక ఏకాదశంలో, ద్వాదశంలో బుధరవులు ఉన్నారు. శని, ఇక బుధుడు 11వ తారీఖు, రవి 14వ తారీఖు జన్మంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మ శని సంచారం వల్ల మానసిక సంఘర్షణ, శారీరక అలసట, పనులందు ఆసక్తి లేకపోవడం, ఏ పని చేసినా కొన్ని రకాల ఆటంకాలు కలగడం, ఊహించని ప్రయాణాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాలు అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు తొలగించుకుంటారు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, రక్షణ రంగాలకు లేదంటే ఇండస్ట్రీలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు అందినప్పుడు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో నరాలకు కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, అలాగే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలకు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఎక్కువగానే సూచిస్తున్నాయి. వార ప్రారంభంలో అధిక ధన వ్యయము, ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, అనవసరమైనటువంటి ఖర్చులు కానీ ఉంటాయి. వారాంతంలో కొంత అనుకూలత, ఖర్చుల నుంచి బయటపడడం, ఆర్థిక పురోభివృద్ధి అయితే బాగుంటుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమ్నామి శనేశ్వరమైన శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ శుక్ర రాహువులు ఉన్నారు. ఇక తృతీయంలో గురువు, చతుర్థంలో చంద్ర కుజులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక సప్తమ కేతువు, ఇక దాంతోపాటు ఏకాదశంలో బుధ రవులు ఉన్నారు. వార ప్రారంభంలో 11వ తారీఖు ద్వాదశంలోకి, అలాగే బుధుడు ద్వాదశంలోకి, 14వ తారీఖు రవి ద్వాదశంలోకి వస్తున్నాడు. శని ద్వాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈ ప్రారంభం నుంచి కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని యందు కూడా కొంత ఆటంకాలు రావడం, దాంతోపాటు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం, విలాసాల యందు ఆసక్తి, దుర్వ్యసనాల యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా సంయమనంతో సద్దుమణించుకుంటారు. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకుండా మంచి ఉద్యోగము, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత ఆలస్యంగా అయినా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా అధిక ఖర్చులు, ఊహించని ధన వ్యయాలు, ఈ వారాంతంలో బుధరవులు శని కలయిక వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు.